భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఉన్న 6 కోర్సుల్లో అర్హులైనటువంటి విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఆగస్టు 2025 సెషన్లో ఎన్సీబీటీ పాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో శిక్షణ పొందడానికి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఏటీసీ సెంటర్లో 3వ విడత స్పాట్ అడ్మిషన్స్కు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ ఆధ్వర్యంలో బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఏటీసీ సెంటర్లో ఏర్పాటు చేసిన 6 కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకొని పూర్తి చేసినటువంటి వారికి అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇక ఇందుకోసం భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏటీసీ సెంటర్లో చేర్పించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కాలేజ్ స్టాఫ్ అలాగే పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి విడతలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అంటే 10వ తరగతి పాస్ కాగానే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 50 కోట్ల రూపాయలతో ఈరోజు సెంటర్ మంజూరు చేసి సెంటర్లు ఏసీతో క్లాసులు నడుపుతూ అప్రెంటిసీ టైపు ఏదైతే ట్రైనింగ్ పొందేటువంటి వ్యక్తులు అంతా బటన్ సిస్టమ్, ఇంతకుముందు ఫిట్టర్ కానీ మోటార్ మెకానిక్ కానీ డీజిల్ మెకానిక్ కానీ ఏదైతే వ్యక్తులు కట్ చేసేది ఇప్పుడు రోబో సిస్టమ్తోని బటన్ సిస్టమ్తోని ఏదైతే చదువుకునేటువంటి విద్య 6 కోర్సులతో ఈరోజు మొదటి సంవత్సరము 1 సంవత్సరం కోర్సులు 3, 2 సంవత్సరాలు చదివేటువంటి కోర్సులు 3. ఈ 6 కోర్సులలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు మీరు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చేసి చదివితే, నిరుపేదలు కనుక ఉండి చదువుకోలేని స్థితిలో ఉంటే మొదటి సంవత్సరంలోనే టాటా కంపెనీ టైఅప్ చేసి నెలకు 20,000 రూపాయలతో ఈ యొక్క మరి నూనె మీసం చదువుకునేటువంటి విద్యార్థులకే ఉద్యోగాలు లభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఈ సంవత్సరం ఓపెన్ చేయడం జరిగింది. 179 సీట్లలో 40 సీట్లు ఫిలప్ అయినాయి. ఇంకా 130 సీట్లు ఉన్నాయి. ఈ 130 సీట్లలో మీ పేరెంట్స్ అందరు దయచేసి ఒకటే విద్యార్థులకు తెలుసు, 10వ తరగతి కాగానే ఎంపీసీ, బీపీసీ, సిఈసి. మీరు ఎంపీసీకి పోయి బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, పిహెచ్డీలు చేసినా ఉద్యోగాలు లేక రోడ్ల మీద వేలాది మంది, లక్షలాది మంది తిరుగుతున్నారు. కనుక ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కనుక తీసుకొని మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైతే 2వ సంవత్సరం మీరు పూర్తి చేసినట్లయితే టాటా కంపెనీ మీకు 20,000 నుంచి 40,000, 50,000 రూపాయలతో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులు, పిల్లల పేరెంట్స్, అదేవిధంగా మీరు ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ కోర్సులో చేర్పించేసి ఉద్యోగం పొందిన తర్వాతనైనా, లేకపోతే మీరు ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో, పిహెచ్డీలో చేయదలుచుకుంటే పోవచ్చు. కనుక దయచేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో పిల్లలను చేర్పించవలసిందిగా ప్రజాప్రతినిధులకు, పేరెంట్స్కు, ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.